నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు. మీడియాకు ఆలయ ఈవో శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు వివరాల వెల్లడి. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉపాధికి గండి కొట్టే చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. రిమ్స్ శానిటేషన్ ఉద్యోగుల డిమాండ్. కడప విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి దశలవారీ పోరాటాలు చేపడతాం. సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ హెచ్చరిక. రాష్ట్రంలోనే ప్రముఖ ఉత్సవంగా నిర్వహించే లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ తిరునాళ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ తిరునాళ సందర్భంగా భక్తులకు మౌలిక సదుపాయాలను ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. జాతరకు తరలివచ్చే లక్షలాది భక్తులకు అన్నదానం, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదాన్ని ఏర్పాటు చేశామన్నారు. 18వ తేదీ బుధవారం నిండు తిరునాళ, 19వ తేదీ గురువారం మైలు తిరునాళ జరుగుతుందని వారు తెలిపారు. ఈ జాతరకు మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అనంతపురం గంగమ్మను దర్శించుకుంటారని ఆయన తెలిపారు. అమ్మవారు చాగలగుట్టపల్లె నుంచి పల్లకిలో ఆలయాన్ని చేరుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, చలువ పందిళ్లతో అలంకరించారు. అలాగే ఆలయ ఆవరణలో అమ్మవారి లైటింగ్ కటౌట్లతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేసినట్లు వారు తెలిపారు. లక్కిరెడ్డిపల్లె సిఐ కృష్ణంరాజు నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుమార్ ఆదేశాల మేరకు జాతరలకు తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతపురం గ్రామంలో ఉండే శ్రీ గంగమ్మ జాతర మహోత్సవ కార్యక్రమంకు ఇచ్చే భక్తులందరికీ కావలసిన ఏర్పాట్లన్నీ జిల్లాధికారులు, మంత్రివర్యులు ఆదేశం మేరకు అంతా పూర్తిగా చేసి పెట్టినాము. భక్తులకు నిర్భయంగా శ్రీ అమ్మవారి దర్శనము సుజావుగా దర్శనం చేసుకోవడానికి కావాల్సిన బారికేడ్లు అయితే అన్ని రకాల ఏర్పాటు చేసినాము. దయచేసి అందరూ అమ్మవారి దర్శనానికి తల్లిదండ్రి మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను ఏర్పాటు చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను జిల్లా దేవాదాయ శాఖ అధికారి. నా పేరు విశ్వనాథ్. మా ప్రాంతీయ సంయుక్త కమిషనర్ తిరుపతి గారి ఆదేశాల మేరకు గంగమ్మ జాతరకు ఉత్సవాల ప్రత్యేక అధికారిగా నియమించినారు. ఈ గంగమ్మ జాతర యొక్క ఈ రోజు నుంచి 19 వరకు చాలా విశేషంగా ఉత్సవాలు నిర్వహించుతున్నారు. ఈ ఉత్సవాలకు గాను మా కమిషనర్ గారు అయితేమి, మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, వారి తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు, వారి యొక్క ఆదేశాలతో మేము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఇక్కడ వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం అయితేనేమి, వసతి సౌకర్యం అయితేనేమి, తర్వాత టాయిలెట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి సంతృప్తికరమైన దర్శనం చేసుకోవడానికి అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యంగా పోలీసు వారు అత్యధికంగా ఇక్కడ బందోబస్తు వస్తున్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది, తర్వాత వైద్య శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ మొదలకు అన్ని డిపార్ట్మెంట్లతో దాదాపు మా ఆర్డీఓ రాయచోటి వారు కూడా దాదాపు 4 సమావేశాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ ఏర్పరిచినాం. కాబట్టి విశేషంగా అందరూ భక్తులు వచ్చి హాజరయ్యి అమ్మను దర్శించుకొని కృపాపాత్రులు కావాల్సిందిగా నేను కోరుచున్నాను. కరోనాతో పాటు ఇతర కష్ట సమయాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉపాధికి గండి కొట్టే చర్యలను సత్వరమే ఉపసంహరించాలని రిమ్స్ శానిటేషన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలతో రిమ్స్ అధికారులు చర్చించారు. అధికారులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత అక్టోబర్లో రిమ్స్ శానిటేషన్ ఏజెన్సీని పద్మావతి ఏజెన్సీకి అప్పగించడం జరిగిందని, టెండర్ ప్రక్రియ ద్వారా పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు ఏజెన్సీని దక్కించుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వమే టెండరు సమయంలో కొన్ని నిబంధనలు విధించిందని, వాటి ప్రకారం వర్కర్లకు 50 సంవత్సరాలలోపు వయసు ఉండాలని తెలిపారు. శానిటేషన్ సూపర్వైజర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాల్సి ఉందన్నారు. ఏజెన్సీ మారినప్పుడు ఆ ఏజెన్సీ నిర్వాహకులకు కొంత వెసులుబాటు ఉంటుందని, అవసరమైతేనే ఇప్పటివరకు పనిచేస్తున్న వారితో పాటు మరికొంతమంది నియమించుకునే అవకాశం వారికి ఉంటుందన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకే తాము పని చేయాల్సి ఉంటుందని వారు ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేత మనోహర్ కార్మికులు మాట్లాడుతూ ఉన్నపలంగా కార్మికులను ఉద్యోగాల నుంచి తప్పిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఉన్న కార్మికులను తొలగించాలని ఎక్కడా లేదని, అంతేకాకుండా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదన్నారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేయకుండా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని తగిన న్యాయం చేయాలని వారు కోరారు. చెప్పాలి. స్పీకింగ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటే అర్థం ఏంటి? స్పీకింగ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటే అర్థం ఏంటి? ఇచ్చేసాము స్పీకింగ్ ఆర్డర్ అని. రాష్ట్ర స్థాయి అధికారి ఒక ఆర్డర్ ఇస్తున్నారు. నమస్కారం అండి. ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప ఈ శానిటేషన్ ఏజెన్సీ నిర్వహించడానికి అక్టోబర్లో పద్మావతి ఏజెన్సీని కాంట్రాక్టర్గా నియమించడం జరిగింది త్రూ టెండర్ ద్వారా. అక్కడ ఉన్న టెండర్ కండిషన్స్లో ఏంటంటే ఏ వర్కర్ అయినా కూడా శానిటేషన్ వర్కర్గా పనిచేయడానికి 50 సంవత్సరాల లోపల ఉండాలా, 8th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ పెట్టారు. అలాగే శానిటేషన్ సూపర్వైజర్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ప్రభుత్వం టెండర్ కండిషన్స్లో పెట్టడం జరిగింది. గతంలో ఈ కండిషన్స్ లేవు, కానీ ఇప్పుడు ఉండడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళని తీసేయడానికి పద్మావతి ఏజెన్సీ చర్యలు తీసుకున్నప్పుడు వీళ్ళు ఒక హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు వాళ్ళ రిట్ పిటిషన్ని డిస్పోజ్ చేస్తూ వీళ్ళు 2 వీక్స్ లోపల డిఎంఈ గారికి కాంపిటెంట్ అథారిటీకి వాళ్ళ గ్రీవెన్సెస్ని రిప్రజెంట్ చేసుకుంటే ఆ రిప్రజెంటేషన్స్ని విచారించి డిఎంఈ గారు 4 వీక్స్ లోపల వాళ్ళ రిప్రజెంటేషన్స్ని డిస్పోజ్ చేయమని ఆర్డర్స్ ఇస్తూ రిట్ పిటిషన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా డిఎంఈ గారు మనకి 4/2/26 తేదీన వాళ్ళ గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా డిస్పోజ్ చేస్తూ యాజ్ పర్ టెండర్ కండిషన్స్ ప్రకారం మీరు ముందుకెళ్ళడానికి మనకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టెండర్ కండిషన్స్లో ఉన్న ప్రకారం వీళ్ళకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళని ఉద్యోగంలో అంటే శానిటేషన్స్ వర్కర్స్గా కొనసాగించడానికి వీలు లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ ఏజెన్సీ రిమూవ్ చేయడానికి చర్యలు తీసుకున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు నిన్నటి నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన భాగంగా వీళ్ళతో మేము ఈరోజు చర్చిస్తున్నాము. కాబట్టి ఈ చర్చలు సఫలీకృతమై వీళ్ళు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. కడప జీజేఎస్ హాస్పిటల్ నందు రిమ్స్ శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. శానిటేషన్ కార్మికులకు ఒక 3 నెలలుగా జీతాలు రాలేదు. ఆ జీతాలు ఇవ్వమని చెప్పి
మనం ఒక్క నిమిషం మళ్ళీ స్టార్ట్ కడప రిమ్స్ జీజీహెచ్ నందు శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది, 60 నుంచి 62 ఏళ్ళు పెంచాలని ప్రభుత్వం చెప్పే ఆలోచన ఉంది. పేపర్లో కూడా కనబడతా ఉంది మీ ద్వారా. కడప జీజీహెచ్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్ అని చెప్పి భాస్కర్ రెడ్డి గారికి రాయలసీమలో పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ పేరు మీద కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్టు దాంట్లో 50 ఏళ్ళ లోపు ఎవరిని తీసేయాలని, తొలగించాలని, కొత్తలను పెట్టుకోవాలని ఎక్కడా లేదు. బిలో 50 ఏళ్ళు లోపు ఉండాలి అన్నారు, కానీ తీసేయాలని టర్మినేషన్ కానీ ఎక్కడ లేదు. రెండో దానికి సంబంధించింది ఏంటంటే, ఇది కోర్టులో జరుగుతూ ఉన్నది. కోర్టులో ఏమైంది, 4 వారాలు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు ఎవరిని తీసేయకూడదని చెప్పి గౌరవ హైకోర్టు గారు చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏదన్నా ఆప్షన్ ఉంటే ఏదన్నా ఉంటే డిఎంఈ గారు కోర్టుకు సమర్పించాలి. అట్లా కాకుండా వీళ్ళు డైరెక్టు వీళ్ళనందరినీ 50 ఏళ్ళలో రావద్దు అని చెప్పి ఒక ఇష్యూ చేశారు. దాంట్లో కూడా అగ్రిమెంట్లో కూడా ఎక్కడ తొలగించాలని లేదు. ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ జరిగితే కొత్త వాళ్ళకి ఇవన్నీ నిబంధనలు వస్తాయి. పాత వాళ్ళు 10, 15, 20 ఏళ్ళగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అది తొలగించడం సరైంది కాదని చెప్పి మనం అడిగాం. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు జీతాల వరకు మేము ఖచ్చితంగా ఈరోజు రేపటిలో వేస్తూ ఉన్నారు. సంతోషం, ధన్యవాదాలు. ఈ 50 ఏళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూ ఇంకా చర్చలు జరుగుతున్నాయి, మధ్యలోనే ఉన్నాం, చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఫర్దర్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ముందుకు వెళ్ళాలనేది మేము మీ ద్వారా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఏదేమైనా కార్మికులను ఇబ్బంది పెట్టకూడదు అనేది మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ అన్న. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఇంకా అధికారులు అవినీతికి పాల్పడుతూ పేదల నుంచి పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డిల ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారుల తీరుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ విషయంపై నెల రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ను కలిశామని ఆయన తెలిపారు. నెల రోజులైనా కమిషనర్ చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే కమిషనర్ కూడా అవినీతిలో వంత పాడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబులను కలిసి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. కూరగాయల మార్కెట్కు వచ్చే ప్రజలు ఎవరు ఎలాంటి ఫీజులు మున్సిపాలిటీకి కట్టవద్దని, అక్రమంగా వసూలు చేసే వారిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. చేస్తున్నారా ఇప్పుడు కడపలో ఉంది, కడపలో పార్కింగ్ వసూలు చేస్తున్నారా కార్పొరేషన్, ఇది మున్సిపాలిటీ చేయడం ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో దాన్ని వసూలు చేస్తున్నారు. మా గెజిట్ లో పార్కింగ్ పెట్టారు వాళ్ళు, మీకు మాత్రం సెపరేట్ ఉంటుంది, పొద్దుటూరుకు మాత్రము ఇక్కడ తీస్తారా తీరా అన్న, ఇక్కడ దారిలో వాళ్ళని అడిగారు కానీ అది మా చేతిలో. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, దొంగ డబ్బులకు అలవాటు పడిన మున్సిపల్ కమిషనర్, దొంగ డబ్బులకు అలవాటు పడిన మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్. సాధారణ ప్రజలకు మేలు చేయని కమిషనర్, సాధారణ ప్రజలకు మేలు చేయని కమిషనర్, సాధారణ ప్రజలకు న్యాయం చేయలేని కమిషనర్, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే కమిషనర్, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే కమిషనర్. ప్రొద్దుటూరు యొక్క కూరగాయల మార్కెట్ నందు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే కూరగాయల మార్కెట్కు గేట్ ఉందో ఆ గేటు వసూలు చేస్తున్నారని మా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు గుర్తించినప్పుడు మాకు తెలియజేసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పాము. గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇంకా మార్చుకోని పద్ధతులలో ఇంకా కొనసాగిస్తున్నారు కాబట్టి వసూళ్ళు ఒకసారి మీరు అక్కడ పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసేసి వాళ్ళ యొక్క తప్పును సరిదిద్దుకోమని ఒకసారి తెలియజేయమని చెప్పాము. దాని ప్రకారంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ఒకసారి పోయి మున్సిపల్ కమిషనర్తో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే అక్రమంగా వసూలు జరుగుతున్నాయో టెండర్ లేకుండా
ఎవరైతే కూరగాయల మార్కెట్కు బీద బిక్కి సాధారణ జనం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారో కూరగాయలన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి టోల్ మరియు ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అక్రమము. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వేల నూలు కొనిపోయిందో దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఎన్డీఏ కూటమి సహించదు. దీనికి కొనసాగింపుగా మేము భారతీయ జనతా పార్టీ అయినటువంటి మేము ఎక్కడే కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా అవినీతికి చోటు లేకుండా చేస్తామని మేము ప్రజలకు వాగ్దానం చేశాము. సామాన్య ప్రజలను ఎవరైతే పీడిస్తున్నారో ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ముందుగా వాళ్లకు తెలియజేసి దీన్ని సరిదిద్దుకోమని చెప్పడం జరుగుతుంది. సరిదిద్దుకోని పక్షంలో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేంత వరకు బైఠాయింపులు మరియు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత వరకు మేము ఉపక్రమించాం. వ్యక్తి 1 కేజీ టమోటా కొనడానికి వస్తే ఇక్కడ టోల్ 10 రూపాయలు, మళ్ళీ పార్కింగ్ ఫీజుకు 10 రూపాయలు. అంటే కొనే వస్తువు 10 రూపాయల లోపల ఉంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 20 రూపాయలు. ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తాం మనం ఈ విధంగా అయితే? అంటే కమిషనర్ గారికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఈ విధంగా ఉన్నారా? చికెన్ వేస్టేజ్ తీసుకొని పోవడం కోసము ఏదైతే చికెన్ వేస్టేజ్ ఉంటుందో దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రజలకు అనారోగ్యం వస్తుందని చికెన్ వేస్టేజ్ కోసం టెండర్ పిలవడం జరుగుతుంది ఎక్కడైనా సరే. అటువంటి టెండర్ సిస్టమ్ అనేది ఏమీ లేకుండా ప్రైవేటు వ్యక్తులతో వసూలు కొనసాగిస్తూ, అంటే ఒక్కొక్క షాపు నుంచి 50 రూపాయల చొప్పున వారానికి 350 రూపాయలు, నెలకు 1500 రూపాయలు, దాదాపు 350 నుంచి 400 షాపులు ఉన్నాయి. సరే కొన్ని షాపులు ఇవ్వరు. 300 షాపులు ఉన్నా కూడా దాదాపుగా 4.5 లక్షల రూపాయలు పర్ నెల. నెలకు 4.5 లక్షల రూపాయలు ఎక్కడికి పోతుంది? ఎవరి జోబులో లేకపోతుంది? మేము మున్సిపల్ సిబ్బందిని మొత్తం అనడం లేదు. ఎవరైతే అవినీతికి అలవాటు పడి ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తున్నాము. వాళ్లకు ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళే ఉలిక్కిపడే సమయం కూడా వస్తుంది. ఇది భయం లేదు. కలెక్టర్ గారికి చెప్తామన్నా భయం లేదు. మంత్రి లోకేష్ గారికి చెప్తామన్నా భయం లేదు. అంటే మీరు భయం లేకుండా విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయనే మదం ఎక్కిపోయిందా ఏంది? అసలు ఎన్డీఏ కూటమిలో భాగస్థులమైన మేము వచ్చి మీకు విన్నవించుకుంటే మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కొద్దో గొప్ప. మేమేం అడగలేదు. ఇక్కడ తీసేయండి, అన్యాయంగా రాబట్టే 10 రూపాయలు ప్రజల దగ్గర నుంచి రాబట్టే 10 రూపాయలు తీసేయండి అన్న విషయాన్ని అస్సలు ఇంకా మేము వచ్చిన తర్వాత డబల్ కలెక్ట్ చేస్తున్నారంట ఉత్సాహంతో. ఎందుకంటే పార్టీ వాళ్ళు వచ్చిపోయినారు కదా, ఇంకేం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి హ్యాపీగా కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి డబుల్ ఉత్సాహంతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా, ఇది మోసం. ఇక్కడ ఎవరు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు. ఏ గెజిట్ లేదు. ఇదంతా అన్యాయము, ఫ్రాడ్. డబ్బులకు అలవాటు పడ్డారు. చికెన్ షాపుల దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు చికెన్ షాప్లో కూడా పాపం అమాయకమైన చికెన్ షాప్ వాళ్ళని కూడా భయపెట్టి రవి అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తాడు, భయపెట్టిస్తాడు. ఎవరి పేరు మీద? మున్సిపల్ కమిషనర్ల పేర్ల మీద. మేము ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో బాగా ఉన్నంత వరకు కూడా ప్రొద్దుటూరులో అక్రమ వసూల్లో తావే ఇవ్వం. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా పర్ఫెక్ట్గా రన్ చేయాలనేదే మా ఉద్దేశం. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిపై గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తిరునాళ్ల నేపథ్యంలో తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్న దాతలను అభినందిస్తున్నామని సీకేదిన్న మండలంలోని గంగమ్మ తల్లి ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, ఈవో కృష్ణనాయకులు తెలిపారు. జిల్లాలోనే సీకేదిన్న గంగమ్మ తల్లి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. సంవత్సరం పొడవునా భక్తులు ఇక్కడికి తరలిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న అమ్మవారి తిరునాళ ఈ నెల 19వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ తిరునాళ్లకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆయా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ కోసం పశు సంవర్ధక శాఖకు చెందిన చంద్రకిషోర్ మిత్ర బృందం 10 బియ్యం బస్తాలను ఆలయ చైర్మన్ ఈవోలకు అందించారు. తొలుత దాతలు ఆలయంలోని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవిస్తూ దైవ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఏలీము ప్రార్థన మందిరం నిర్వాహకులు పాస్టర్ దాసరి సుధాకర్ పిలుపునిచ్చారు. కడప నగరం మాసాపేటలోని ఏలీము ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. తొలుత గుంతకల్లుకు చెందిన రెవరెండ్ డాక్టర్ దాసరి ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాస్టర్ దాసరి సుధాకర్, సిస్టర్ సువర్ణమ్మల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను అతిథులు, గురువులు ఆవిష్కరించారు.
అనంతరం దాసరి సుధాకర్ మాట్లాడుతూ తాను ప్లానింగ్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టికల్ ఆఫీసర్గా ప్రజలకు సేవ చేసి 2021 మే నెలలో రిటైర్ అయినట్లు తెలిపారు. ఆ తర్వాత మాసాపేటలో ఏలీము ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసి దైవ మార్గాన్ని అనుసరిస్తూ ప్రజలను దైవం పట్ల కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిత్యం దేవుడిని ఆరాధిస్తూ ఆయన ప్రసన్నత కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ గురువులు ఇంకా విశ్వాసులు పాల్గొన్నారు. కడప కలెక్టర్ ఆఫీస్లోని ప్లానింగ్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టికల్ ఆఫీసర్గా 2021 మేలలో రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత నా యొక్క వచ్చిన అమెండ్మెంట్స్తో నేను ఇంటిపైన చిన్న మందిరాన్ని నిర్మించుకొని ఈ యొక్క శేష జీవితాన్ని నేను ఈ యొక్క ఏలిము ప్రార్థనా మందిరం అని ఏర్పాటు చేసుకొని నా యొక్క శేష జీవితాన్ని ఎత్తున్నాను. ఎందుకంటే సర్వీస్లో ఎన్నో మనం సేవలు అందించాము ప్రభుత్వానికి, ప్రజలకు. ఇప్పుడు దైవ సేవకులకు కానీ దైవ విశ్వాసులకు కానీ వారందరికీ దేవుడు ఏంటో అనేది మనము తెలియజేసే నిమిత్తమై ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకుని మా కుటుంబ సభ్యులు, మా ఇక్కడ ఉన్నటువంటి కొత్త కొట్టాలు మాసాపేటలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కలుసుకొని మేము ప్రతి ఆదివారం మేము ఇక్కడ ఆరాధన చేసుకుంటూ వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ శేష జీవితాన్ని మా సువర్ణ, నా భార్య, నేను గడుపుతున్నాము. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమనగా పాస్టర్లకు కానీ ఇతరులకు, ఇది భారతదేశం లౌకిక రాజ్యం కాబట్టి, మా లౌకిక దేశం కాబట్టి ఏ మతస్థులైనా స్వేచ్ఛగా మనము దైవము యొక్క ఏ దేవుడినైనా మనము కొలుసుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని గమనించుకొని ఎటువంటి ఇబ్బంది, అందరం ఒక కులముగా, ఒక మతముగా, ఒక తల్లి బిడ్డలమ్మ గారి జీవించాలని కూడా నేను ప్రాధేయపడుతున్నాను, ఆశపడుతున్నాను. మన హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి మన బిడ్డలు, మన సహోదరులు మాత్రమే అని మనమందరం గ్రహించాలని నేను ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రైతుల ఇబ్బందులను గుర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు యూరియా కొరత లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లి మండలం చింతలమడుగు గ్రామానికి చెందిన నాగులయ్య, ఈశ్వరమ్మ రైతు దంపతుల బుడ్డ శనగ పంట పొలాన్ని తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నాగులయ్య, ఈశ్వరమ్మ దంపతులు తమ గోడును తులసిరెడ్డి వద్ద వెళ్లబోసుకున్నారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో రబీ సీజన్లో బుడ్డ శనగ ప్రధానమైన పంట అని, దాదాపు 12 లక్షల ఎకరాలలో ఈ పంట వేస్తారన్నారు. ఈ సంవత్సరం బుడ్డ శనగ దిగుబడి బాగా వచ్చినప్పటికీ ధర లేని కారణంగా రైతులు లబోదీబమంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు బుడ్డ శనగకు 5,875గా కనీస మద్దతు ధరను ప్రకటించిందని, కానీ మార్కెట్లో ఆ ధర లభించడం లేదని అన్నారు. వ్యాపారస్తులు క్వింటాలు బుడ్డ శనగను 4,800కు మాత్రమే రైతుల వద్ద కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ పరిధిలో నాగులయ్య, ఈశ్వరమ్మ వీరికి చెందినటువంటి బుడ్డ శనగ పంట పొలంలో ఉన్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో రబీలో ప్రధానమైన పంట బుడ్డ శనగ పంట, ఈ యొక్క పప్పు శనగ పంట. దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారు. ఇదే కొన్ని చోట్ల ఇది ఏకైక పంట ఇదే. ఈసారి కొంతవరకు దిగుబడి బాగానే వచ్చింది, కానీ ధర లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాలకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో 4,800 రూపాయలకు, 4,700 ఆ ప్రాంతంలో కొంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద, ఒక్కొక్క బస్తా మీద రైతు 1000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నాడు. మరి ఎంఎస్పీ ప్రకటించింది దేనికి? రైతుకు మార్కెట్లో రేటు రానప్పుడు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాల. ఇప్పటికే 50% పంట అయిపోయింది, మిగతా 50% పంట ఉంది. కాబట్టి ఇప్పటికైనా
వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు తెరవాలి. గవర్నమెంటు 5,870 రూపాయలు క్వింటాల్కు కొనాలి. మార్కెట్లో ఏం చేస్తున్నారు 4,800కు, తర్వాత మళ్ళీ దాని మీద 5 కేజీల తరుగు ఎక్కువ తీసుకుంటున్నారు. మళ్ళీ అంటే రైతు విపరీతంగా నష్టపోతున్నాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వము వెంటనే బుడ్డశనగ కొనుగోలు కేంద్రాన్ని తెరవాలి. అది నంబర్ 1. కడప నగర విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి తక్షణమే చర్యలు తీసుకోకుంటే దశలవారీ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ హెచ్చరించారు. ఈరోజు కడప నగరంలోని విశ్వనాథపురంలో ఉన్న ఎస్ఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈ ప్రాంత ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం తక్షణమే పెండింగ్లో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భూసేకరణకు నిధులు తక్షణమే విడుదల చేసి పరిహారం చెల్లించి పెండింగ్లో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సీరియస్గా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ ఏర్పాటు చేశామని, కన్వీనర్గా రామకృష్ణారెడ్డిని ఎన్నుకున్నామని ఆయన తెలిపారు. 13 మంది కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆయన తెలియజేశారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలకు రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీన విశ్వనాథపురం వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనతో పాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయభాస్కర్ గారు మీరు మాట్లాడండి సార్, సూచన చేయండి. ఏం చేస్తే అంతా బాధితులే, మేము తప్ప, మేము ముగ్గురం తప్ప. ఈరోజు రైల్వే అండర్ బ్రిడ్జి త్వరితగతంగా తయారు చేయాలనేటువంటి దాంతో ఈ ప్రాంత ప్రజలతో ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో ఒక ముఖ్యులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 27వ తారీఖున కలెక్టర్ దగ్గరికి ర్యాలీగా పోవాలని, ఆ తర్వాత మరి ఈ నెలాఖరు 20 తర్వాత మార్చి 6 తర్వాత ఒక నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి ఈ సాధనా కమిటీలో ఒక 15 మంది సభ్యులతో కూడినటువంటి సాధనా కమిటీలో నిర్ణయించడం జరిగింది. అందుకనే 27వ తారీఖున ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే భవిష్యత్ కార్యక్రమాలకు ఈ సాధనా కమిటీ ఏదైతే ఉందో ఆ సాధనా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంత ఎవరైతే ఈ అండర్ బ్రిడ్జి లెవెల్కు ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంత ప్రజలంతా కూడా కలిసి రావాలని చెప్పేసి సాధనా కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఇక్కడ చిన్నపిల్లలు స్కూళ్ళకు పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా పేద పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ ప్రాంత వాసులు ఏదైతే రైతు బజారులో కూరగాయలు అవి అమ్ముకునేటువంటి పేదలు 100 రూపాయల ఛార్జీని 200 రూపాయలు ఇవాళ ఖర్చుతో వాళ్ళు ఇవాళ మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి త్వరితగతిన ఈ రైల్వే అండర్ బ్రిడ్జిని మొదలుపెట్టి 2 నెలల లోపల పూర్తి చేయాలని చెప్పేసి, లేకపోతే తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు కూడా ఈ ప్రాంత ప్రజలు పూనుకుంటామని చెప్పి ఈ సాధనా కమిటీలో తెలియజేశారు. అర్జెంటుగా తయారు చేయకపోతే ఈ బ్రిడ్జి మీద భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలను కూడా ప్రకటించాల్సి వస్తుందని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్కు, అలాగే మున్సిపాలిటీకి, అందరికీ ప్రజా ప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేస్తూ అతి తొందరగా ఈ ఏదైతే బ్రిడ్జి నిర్మాణము పూర్తి చేయడానికి మీరందరూ చొరవ చూపి చేయాలని చెప్పేసి ఈ సాధనా కమిటీ తరఫున కన్వీనర్గా ఎన్ రామకృష్ణారెడ్డి తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు. మీడియాకు ఆలయ ఈవో శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు వివరాల వెల్లడి. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉపాధికి గండి కొట్టే చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. రిమ్స్ శానిటేషన్ ఉద్యోగుల డిమాండ్. కడప విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి దశలవారీ పోరాటాలు చేపడతాం. సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ హెచ్చరిక.
సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.